మాట్లాడదాం. వీరశేఖర్ గారు, మొత్తంగా పోలింగ్ పర్సంటేజ్ అయితే పెరిగింది. ఈ పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అనేది ఏ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఫలితాలు అయితే కొద్దిగా వస్తున్న పరిస్థితి. మున్సిపల్ వార్డుల్లో అయితే కాంగ్రెస్ 10 వార్డుల్లో ఆధిక్యం కొనసాగుతుంటే భారతీయ జనతా బీఆర్ఎస్ 2 వార్డుల్లో ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితి. కొద్దిగా ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి. మరొక గంటలో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటి పోలింగ్ అంటే ఏ పర్సంటేజ్ అయితే పెరిగిందో పోలింగ్ కు, ఇది ఏ పార్టీకి కాస్త ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ఇది ఎక్కడైనా సరే పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ఓటర్ల యొక్క వాళ్ళ అభిప్రాయాలని ఖచ్చితంగా తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అది అధికార పార్టీ మీద ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం. అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఎక్కడైనా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అదే రిజల్ట్ ఇప్పుడు చూపించబోతుంది అని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్. ఇంకేంటి మొత్తంగా ఎలా చూస్తున్నారు? అంటే ఏ పార్టీకి తన ప్రాబల్యం పెరిగే అవకాశాలు ఉన్నాయంటారు? ఓవైపు త్రిముఖ పోరు ఉన్న పరిస్థితి. సో అధికార పార్టీని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, ఈ రెండిట్లో ఎవరి గ్రాఫ్ ముందుగా దూసుకొచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ముఖ్యంగా ఉన్న పరిస్థితుల నుంచి ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో నుంచి బీఆర్ఎస్ కొంచెం పుంజుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు రాజకీయ తర్వాత జరిగే జనరల్ ఎలక్షన్లకి వాళ్ళు సమాయత్తం అయ్యే అవకాశం ఈ రిజల్ట్స్ బట్టి. అంటే ప్రస్తుతం పూర్తిగా పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ, పూర్తిగా డౌన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పుంజుకునే అవకాశం ఉంటుంది. ఈ రిజల్ట్ తో కొన్ని స్థానాలు కైవసం చేసుకుని అర్బన్ ఏరియాలో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ యొక్క వ్యతిరేకతతో కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశంతో వీళ్ళు మళ్ళీ జనరల్ ఎలక్షన్ కు సమాయత్తం అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఎవరు ప్రజాస్వామ్య పోరులో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ చేసే దానికన్నా కూడా తమ స్వయం కృతాపరాధంతో ఎదుటి వారికి విజయాలు కట్టబెట్టే పరిస్థితి అన్ని పార్టీలకి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా బీజేపీ అనుకోవచ్చు. బీజేపీ గత ఎన్నికల జనరల్ ఎలక్షన్ లో మంచి స్థానాలు కైవసం చేసుకొని మంచి పొజిషన్ లో ఉండాల్సిన పరిస్థితి, ఆ నాయకత్వం మార్పు ఇట్లాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేంద్ర పార్టీగా ఉంటాన వాళ్ళు చేసే కొన్ని పనుల వల్ల పూర్తిగా దిగజారిన పరిస్థితి. రైట్. వీరశేఖర్ గారు, మాట్లాడదాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, కంటిన్యూ చేద్దాం.